ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. దేవుని వాక్యము మనతో చెబుతున్న మాటను గమనించండి. భక్తుడైన పౌలు ఈ కొరింథీ సంఘముకు ఈ లేఖను రాస్తూ ఆయన చెప్తున్నాడు, మీరు ఊరికే పరిగెత్తక బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి. పందెమందు పాలు పంపులు పొందేవారు బహుమానమును పొందుకోవాలన్న ఆసక్తితో వారు పాలు పంపులు పొందుతారు. ఎవరైతే బహుమానము కొరకై పరుగెత్తుతారో వారే బహుమానమును పొందుకుంటారు. ఆసక్తి లేని వారుగా ఎందుకో పాలు పంపులు పొందుతున్నాం, ఎందుకు అందులో కలుసుకుంటున్నామో తెలియక మనం ఉన్నట్లయితే బహుమానము మనకు రాదు. విశ్వాసపు పరుగు పందెములు కూడా దేవుని బిడ్డలైన మనము దేవుని ఎదుట మెప్పు ఘనత మనము పొందుకోవాలంటే గురివైపే మనము పరుగెత్తాలి. యేసు అన్న గురి మన ముందు ఉన్నది. ఆ యేసు వైపు మనము చూచుచు మనము పరుగులెత్తాలి. వాక్యములో దానినే రాయబడి ఉన్నది. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి యేసు వైపు చూచుచు మనము పరుగులెత్తాలి. యేసయ్యే మన గురి. మన ప్రక్కన ఎన్నో మనకు కనిపించవచ్చు. లోకాశలు, లోకానికి సంబంధించినటువంటి మన లోకేచ్ఛలు అన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే మన గురి యేసే. యేసు వైపు మనము పరిగెత్తినప్పుడు అక్షయమైనటువంటి బహుమానమును మనము పొందుకుంటూ ఉంటాం. గుర్రము పరుగెత్తాలంటే దాని యజమానుడు దాని కళ్ళకు గంతలు కడతాడు. కళ్ళకు గంతలు కట్టినప్పుడే అది చక్కగా గురివైపు చూస్తూ పరుగెత్తుతుంది. దాని కళ్ళకు గనుక గంతలు కట్టకపోతే అది అటు ఇటు చూస్తూ తన ఇష్టానుసారముగా వెర్రి పరుగులు పరుగెత్తుంది. ఎప్పుడైతే దాని కండ్లకు గంతలు కట్టబడతాయో అది గురివైపే పరుగెత్తుతుంది. మన మనస్సుకు కూడా మనము కళ్ళెము పెట్టుకున్నటువంటి వారమై లోకాశల్లో పడి మనము మునిగిపోకుండా మనము గురివైపు చూస్తూ పరుగెత్తాలి. లోతుని అతని కుటుంబాన్ని సొదొమ నాశనములో నుండి దేవుని దూతలు విమోచించుకొని తీసుకొని వచ్చారు. అయితే లోతు భార్య లోకాశ మీద నేత్రములు కలిగినదై తమ ఆస్తి మీద అపరమైనటువంటి ప్రేమ కలిగినటువంటిదై తమకు కలిగినదంతా ఎట్లా నాశనమైపోతుందో అన్న వేదనతో ఆమె వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభముగా మారిందని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, నీవు అక్షయమైన బహుమానమును పొందుకోవాలంటే, దేవుని కృపకు మీరు పాత్రులుగా మారాలంటే మీ ముందు ఉంచిన గురివైపు మీరు చూస్తూ మీ పరుగు పందెములో మీరు పరుగులెత్తాలి. విశ్వాసపు పరుగు మిమ్మలను ఘనమైన మనుషులుగా మారుస్తుంది. నీతి పరుగు మిమ్మలను గనులైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. విశ్వాసంతోనూ నీతి వైపు చూస్తూ పరుగులు పెట్టండి. దేవుని చేత గొప్ప బహుమానమును మీరు పొందుకొని లోకములో శాశ్వతమైనటువంటి దేవుని కృపకు మీరు పాత్రులైన మనుషులుగా మారుతారు. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలు విశ్వాస పోరాటములు బహుమానము పొందుకునే పరుగుని వారికి అనుగ్రహించినందుకై మీకు వందనాలు. శాశ్వతమైన బహుమానమును మీరు వారికి ఇచ్చి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.